వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సొరకాయ పులుసు అండి. సొరకాయ పులుసు అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, కానీ ఈ పద్ధతిలో చేయండి. ఇది పద్ధతి పాతదైనా కానీ చాలా రుచిగా ఉంటుందండి. దీనికోసం అయితే కనుక ఒక లేతగా ఉన్న సొరకాయని అయితే తీసుకొని ఫోర్క్తోని ఇలా మొత్తం సొరకాయ అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా హోల్స్ అయితే పెట్టేసుకోండి. హోల్స్ పెట్టుకున్న తర్వాత దీనికి ఏంటంటే ఇది రియల్ రెసిపీ అయితే కనుక తొక్క ఏమీ తీయకుండా పైన ఉన్న తొక్కను తీయకుండానే ముక్కలు అయితే కోసుకోవాలండి. నేను మార్కెట్లో కొన్నాను కదండి, కెమికల్స్ అవి వేసేసి ఉంటారు, ఈకున్న పండించరు కదండి, అందుకని చెప్పేసి నేనైతే పైన ఉన్న తొక్కనైతే పీల్చేసేసాను. అప్పుడైతే కనుక మా అమ్మ వాళ్ళకి పండేవి కాబట్టి అస్సలు తొక్కనేమి తీసేవారు కాదండి, పైన ఉన్న తొక్కతోనే కుక్ చేసేవారు. చాలా బాగుండేది కూడా. ఇలా మొత్తం తొక్కనైతే పీల్చేసేసి మొత్తం ఎడ్జెస్ అయితే అటువైపు ఇటువైపు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇలా రౌండ్స్గా కట్ చేసుకోవాలి. కాస్త ఈ కర్రీకి కాస్త పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలండి. ఇలా ఒక రౌండ్ తీసుకొని 4 పీసెస్ చేసుకుంటున్నాను, లేదు అనుకుంటే 2 చేసుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసి పైన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంత కరివేపాకు, అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి. అలాగే కొన్ని అయితే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి ఇందులోనే. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని అయితే వేసుకోండి. అటు ఇటు తేడాగా చెప్పాను కదా, అయినా పర్వాలేదు. జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని వీటిని అయితే కనుక ఆయిల్ ఏమీ లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో చేసుకోండి, లేకపోతే మాడిపోద్ది. మాడిపోయిందంటే కనుక టేస్ట్ అంతా మారిపోద్ది. అలాగే కాసేపు అయితే ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సరిపడే ఇంగ్రీడియంట్స్కి మాత్రం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మరి కాసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని అయితే కనుక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. అలాగే ఈలోపు అయితే కనుక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండుని తీసుకొని ఆ చింతపండుని కూడా ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసుకొని దీన్ని అయితే నానపెట్టేసుకుందామండి. నానపెట్టుకొని దీనిలో నుంచి రసాన్ని అయితే తీసుకొని రెడీగా ఉంచేసుకుందాం. నెక్స్ట్ అయితే కనుక అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. పులుసు కర్రీస్కి ఏదైనా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా, ఆయిల్ ఉప్పు కారం అన్నీ ఎక్కువగానే పడతాయి, చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను అయితే మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. వేసుకొని వీటిని కలుపుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి సొరకాయ ముక్కల్ని, ఆనపకాయ అంటామండి. అసలు మా ఊర్లో అయితే కనుక సొరకాయ ఆనపకాయ ఎలా అంటారు కదా, మేము ఉండే ఏరియాలో అయితే కనుక ఆనపకాయ అనే పిలుస్తాము. అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మసాలా వేపుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకుంటే ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుంది చూడండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దీన్ని అయితే కనుక కుక్ చేసుకోవాలి. నేను తీసుకొని ఆనపకాయ లేతది కాబట్టి చాలా వేగంగానే కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ, వాటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ వేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. అలా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే కనుక ఇప్పుడు వేసేయాలి. వేసేసి మొత్తం అంతా బాగా కలిసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోండి. కాసేపటికి మనం వేసే మసాలా అంతా బాగా ముక్కలకు పడుతుంది. అలాగే ఇప్పుడైతే కనుక ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి. మీ టేస్ట్ తగ్గ కారం వేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా, పులుసు కర్రీస్కి ఏదైనా కానీ ఉప్పు కారం అనేది ఎక్కువ పడుతుంది. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఈ స్పైసెస్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మరి కాసేపు మూత పెట్టేస్తే ఆ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అవుతుందండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కాసేపటికి చూడండి బాగా కుక్ అయింది, మనం వేసే ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇప్పుడైతే కనుక చింతపండు రసాన్ని వేసేయండి. వేసేసి మొత్తం దీన్ని మళ్ళీ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కాసేపు కుక్ అయిన తర్వాత సాల్ట్ అవి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకున్నా సరిపోద్ది. ఇలా కాస్తంత వాటర్, ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏంటంటే సొరకాయ అనేది పేస్ట్లా అయిపోద్దండి, పీసెస్గా ఉండదు. ఒకవేళ పీసెస్లా కావాలంటే తక్కువ వేసుకోండి. అలాగే ఇందులో ఒక చిన్న బెల్లపు ముక్క వేసుకోండి, టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి మనం వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉంది కదండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకే బాగా నచ్చుతుంది. రైస్ అండ్ రోస్ట్ కాంబినేషన్లో అయితే చపాతీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.